ఇరాన్‌కి ఒక అవకాశం ఇచ్చాం చర్చలకి రావడానికి. కాబట్టి గ్యాప్ వచ్చింది. అంటే గ్యాపు రాలేదు మేమిచ్చాం అని ట్రంప్ చెప్తున్నాడు. ఇరాన్ మీద దాడుల విషయంలో మేము గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ యుద్ధం ఆగింది. లేకపోతే విరుచుకు పడేవాళ్ళం. కాకపోతే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కదా! అవకాశం ఇచ్చామని చెప్పి ఇప్పుడు ట్రంప్ చెబుతున్నాడు. ఇరు దేశాలు దాడులైతే చేసుకోవడం లేదు. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఒకళ్ళు చర్చకి రావాలని ఒకరికి ఒకరు అనుకుంటున్నారు. మీరే చర్చలకి రండి అని వీళ్ళు అంటున్నారు. మీరే చర్చలకు రండి అని వాళ్ళు అంటున్నారు. కానీ విషయం ఏంటంటే పెంటగాన్‌లో క్షిపణులు అయిపోయినాయి. అందుకే ఇప్పుడు యుద్ధం ఆగిందని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలోనే వస్తున్నటువంటి దాన్ని ఈ ట్రంప్ ఏమొచ్చేసి తన సోషల్ మీడియా ట్రూత్‌లో కొట్టిపారేశాడు. క్షిపణులు మా దగ్గర ఆగిపోలేదు. చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇరాన్‌కి ఒక అవకాశం ఇచ్చాము అని చెప్పి. ఆయన మాటల్లో కూడా అంత క్లారిటీ లేదు. అంత ఒక కాన్ఫిడెన్స్ లేదు. దాంతో మళ్ళీ ఇప్పుడు పెంటగాన్‌లో నిజంగానే క్షిపణులు అయిపోయినాయి అని చెప్పి అటు పెంటగాన్ అధికారులని కలవడానికి మీడియా ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ వైట్ హౌస్ నుండి ఎవరైనా సరే పెంటగాన్ అధికారులు కనుక మీడియాతో మాట్లాడితే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పడంతో వీళ్ళేమొచ్చేసి కలవడం లేదు. అటువైపు ఇంటర్నేషనల్ మీడియా వచ్చేసి వాళ్ళని కలిసి క్షిపణులు అయిపోయినాయి కదా అని అడగాలని చూస్తున్నారు. క్షిపణుల కొరత ఉందని పెంటగాన్ మొన్నటి నుంచి అంటుంది. దానికి సంబంధించే $102 బిలియన్ మొత్తం డబ్బు తీసుకున్నాడు కాంగ్రెస్ సభ నుంచి ఆమోదం పొందినటువంటి ట్రంప్. అందులో 82 బిలియన్ పెంటగాన్కి ఇచ్చాడు. పెంటగాన్కి ఇచ్చి ఇంకా 2 వారాలు కూడా కాలేదు. ఇప్పటి నుంచి వాళ్ళు ఇంకా క్షిపణులు తీసుకురావాలన్నా తయారు చేయాలన్నా చాలా సమయం పడుతుంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి క్షిపణులతో మేనేజ్ చేయాలి. ఇంకంటే అత్యవసరం కింద ఉంటాయి కదా, అత్యవసరమైనటువంటి నిధుల కింద ఉన్నటువంటి ఆ క్షిపణులు తీయాలి. అవి కూడా కొంతవరకు ఖాళీ అయిపోయాయి. అలాగే మిత్ర దేశాలు అయినటువంటి యూరోపియన్ దేశాలు ఇప్పుడు క్షిపణులు అడుగుతున్నారు. కానీ వాళ్ళేమొచ్చేసి ఇవ్వడం లేదు, అలాగని ఉన్నాయని చెప్పడం లేదు, లేవని చెప్పడం లేదు. ఇస్తామనరు, ఇవ్వము అని చెప్పరు. సో ఆ విధంగా వాళ్ళు నాన్చుతున్నారు. ఈ యుద్ధం కావాలని నువ్వు చేసినటువంటిది నాయన, నీకు క్షిపణులు ఇస్తే మళ్ళీ యుద్ధం చేస్తుంటావు. నువ్వు ఎలాగైనా సరే యుద్ధం చేసి నువ్వు లాభపడుతుంటావు. మేము వచ్చేసి అడుక్కు తినే పరిస్థితికి వచ్చేస్తున్నాం. అందుకోసమని ఇప్పుడు యూరోపియన్ దేశాలు ఏమొచ్చేసి ట్రంప్ పలకడం లేదు. అలాగనే అతనితో శత్రుత్వం పెట్టుకోవు. సో ఈ నేపథ్యంలో గ్యాప్ రాలేదు, గ్యాప్ ఇచ్చాము అని కవర్ చేస్తున్నాడు ట్రంప్.